మన జీవితంలో జరిగేవన్నీ మన చేతుల్లో లేవని, అంతా యాదృచ్ఛికంగా జరిగిపోతుందని ఎప్పుడైనా అనిపించిందా? మనకు ఎదురయ్యే సంఘటనలను ఎవరో నియంత్రిస్తున్నట్టు మనం కేవలం ప్రేక్షకులమన్న భావన కలుగుతోంది కదా. కాని నిజంగా అది అంతేనా? కాని ఒక్కసారి ఈ వాక్యం చూడండి. ఇది మన ఆలోచనా విధానాన్నే పూర్తిగా మార్చేసేలా ఉంది కదా. మన అనుభవాలకు మనమే సృష్టికర్తలం అనే ఈ భావనను కాస్త లోతుగా అర్థం చేసుకుందాం. ఈ శక్తివంతమైన భావననే మనం కర్మ సిద్ధాంతం అని పిలుస్తాం. సరే, ఇప్పుడు ఈ కర్మ గురించి ఇంకా వివరంగా తెలుసుకుందాం. సరే, అసలు కర్మ అంటే ఏమిటి? మనం రోజు వినే మాటే ఇది, కాని దాని వెనకున్న అసలు విషయం చాలామందికి తెలీదు. ఇప్పుడు ఆ అపోహలన్నింటినీ పక్కన పెట్టి అసలు కర్మ అంటే ఏంటో చూద్దాం. చూడండి, కర్మ అంటే కేవలం మనం చేసే పనులు అంటే యాక్షన్ మాత్రమే కాదు. అది మన ఆలోచనలు, మన మాటలు, మన చేతలు, ఈ మూడింటి మొత్తమనమాట. అంటే ఒక పని మొదలవ్వకముందే మన మనసులో పుట్టే ఆలోచన కూడా కర్మలో భాగమే. ఇది ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి ఒక మంచి ఉదాహరణ ఉంది. ఈ విశ్వాన్ని ఒక పెద్ద అద్దంలా ఊహించుకోండి. మనం ఆ అద్దం ముందు ఏం చేస్తే అదే మనకు తిరిగి కనిపిస్తోంది. సింపుల్. ఉదాహరణకు, ఈ అద్దం సూత్రం ప్రకారం మనం ఈ ప్రపంచానికి ప్రేమను పంచామనుకోండి, మనకు తిరిగి ప్రేమే వస్తుంది. మనం ఏ శక్తినైతే బయటకు పంపుతామో అదే శక్తి మన దగ్గరకు తిరిగి వస్తుంది. ఇది చాలా సహజమైన ప్రక్రియ. మరి దీనికి వ్యతిరేకంగా చూస్తే, ఒకవేళ ఎవరైనా ద్వేషమనే విత్తనాన్ని నాటితే దాని ఫలితంగా వాళ్లు కోసుకోవాల్సింది బాధ అనే పంటే. ఇక్కడ కారణానికి ఫలితానికి మధ్య సంబంధం ఎంత స్పష్టంగా ఉందోకడా. అయితే ఇక్కడ మనం ఓ ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇదేదో దేవుడు మనల్ని శిక్షించడమో లేక బహుమతివ్వడమో కాదు. కర్మ అనేది ఒక ప్రకృతి నియమం అంతే. గురుత్వాకర్షణ శక్తి ఎలా అయితే పక్షపాతం లేకుండా పనిచేస్తుందో, ఇది కూడా అంతే సహజంగా, నిష్పక్షపాతంగా పనిచేస్తుంది. సరే, ఇదంతా విన్నప్పుడు మనందరి మదిలో ఖచ్చితంగా ఒక ప్రశ్న వస్తుంది. చాలామందిని తొలిచేసే ప్రశ్న ఇది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఆ ప్రశ్న ఏంటంటే, నేను ఎప్పుడూ మంచి పనులే చేస్తాను, ఎవ్వరికీ హాని చెయ్యను, మరి నాకే ఎందుకిన్ని కష్టాలు వస్తున్నాయి అని. ఈ సందేహం చాలా సహజం, చాలామందికి వస్తుంది కూడా. దానికి సమాధానం కర్మ పనిచేసే విధానంలోనే ఉంది. మనం చేసే పనుల ఫలితాలు ఎప్పుడూ వెంటనే వచ్చేయవు. కొన్నిసార్లు తక్షణ ఫలితాలు రావచ్చు, కొన్నిసార్లు చాలా ఆలస్యంగా కొన్ని సంవత్సరాల తర్వాత రావచ్చు, మరికొన్నిసార్లు ఈ జన్మలో కాకుండా వేరే జన్మల నుండి కూడా ఆ ఫలితాలు రావచ్చు. కాని ఒక్క విషయం మాత్రం గ్యారంటీ: టైం ఎంత పట్టినా సరే కర్మ తన లక్ష్యాన్ని ఎప్పటికీ మిస్సవదు. అది ఒక బూమరాంగ్ లాంటిది. విసిరితే ఎలాగైనా తిరిగి మన దగ్గరికే వస్తుంది. ఈ ప్రకృతి నియమం నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఈ కర్మచక్రాన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే, మనం ఒకరికి నొప్పి కలిగిస్తే ఆ నొప్పి ఏదో ఒక రూపంలో మన హృదయానికి తిరిగి తగులుతుంది. అలాగే మనం మనస్ఫూర్తిగా ఒకరికి సహాయం చేస్తే అది భవిష్యత్తులో మనకొక ఆశీర్వాదంలా తిరిగి వస్తుంది. ఓకే, ఇప్పటిదాకా కర్మ ఎలా పని చేస్తుందో చూశాం. ఇప్పుడు అసలైన విషయానికి వద్దాం. కర్మ గురించి తెలుసుకోవడం కాదు, దాన్ని మనకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలి. ఇక్కడే అసలు మలుపుంది. ఈ మాట చూడండి, ఎంత శక్తివంతంగా ఉందో. జీవితం మనకు ఏమిస్తుంది అని ఎదురుచూడటం కాదు, మనం జీవితానికేమిస్తున్నాం అన్నదే ముఖ్యం. ఈ ఆలోచన వస్తే చాలు, మనం బాధితులం కాదు, మన జీవితానికి మనమే సృష్టికర్తలమనే భావన కలుగుతుంది. మరి మన భవిష్యత్తును మన చేతుల్లోకి తీసుకోవాలంటే ఏం చెయ్యాలి? దానికిక్కడ 3 మార్గాలున్నాయి. 1, మన ఆలోచనలను మార్చుకోవాలి. 2, మన మాటలను శుద్ధి చేసుకోవాలి, అంటే మంచి మాటలే మాట్లాడాలి. ఇక 3, మనం చేసే పనులు ధర్మబద్ధంగా ఉండాలి. ఇప్పుడు మనం ఈ విశ్లేషణలో చివరి దశకు వచ్చేశాం. మన భవితవ్యానికి మనమే శిల్పులం ఎలా అవుతామో చూద్దాం. ఇది మన శక్తిని, మన బాధ్యతని గుర్తుచేసే భాగం. ఇది నిజం. కర్మ అనే ప్రకృతి నియమం నుండి ఎవ్వరూ ఎప్పటికీ తప్పించుకోలేరు. అది అందరికీ వర్తిస్తుంది. కానీ ఇక్కడే అసలైన పాయింట్ ఉంది. ప్రతి ఒక్కరూ మంచి కర్మలతో తమ భవిష్యత్తును మార్చుకోవచ్చు. భవిష్యత్తు అనేది ఏదో ముందే రాసిపెట్టింది కాదు, అది మనం ఇప్పుడు చేసే పనులతో మార్చగలిగేది. మరి ఎప్పుడు మొదలుపెట్టాలి?
రేపో ఎల్లుండో కాదు, ఈ క్షణం నుంచే. దీనికి పెద్దగా కష్టపడక్కర్లేదు. మంచి ఆలోచనలు చేద్దాం, మంచి మాటలు మాట్లాడదాం, మంచి పనులు చేద్దాం, అంతే. ఈ ఒక్క వాక్యం మొత్తం విశ్లేషణకు సారాంశం లాంటిది. నీవే నీ భవితవ్యానికి శిల్పి. ఒక శిల్పి ఒక బండరాయిని ఒక అందమైన శిల్పంగా ఎలా మలుస్తాడో, మనం కూడా మన కర్మలతో మన భవిష్యత్తును అలాగే తీర్చిదిద్దుకోవచ్చు. చివరిగా ఒకటే మాట, మన జీవితం మన చేతుల్లోనే ఉంది. మన కర్మను మార్చుకుంటే మన జీవితం కూడా ఖచ్చితంగా మారుతుంది. ఈ ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం.